నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐపీఎల్ గురించి. మీకు అందరికీ తెలుసు ఆఫ్కోర్స్ చాలామంది ఐపీఎల్ ఫ్యాన్స్ ఉంటారు. ఐపీఎల్ అంటే ఏంటంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే మనం రేపటి నుంచి అంటే సాటర్డే నుంచే మనకి ఐపీఎల్ 18th సెషన్ అంటే 18th సీజన్ స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఐపీఎల్ గురించి చాలామంది ఐపీఎల్ అంటేనే టీమ్స్, స్టేట్స్ మధ్య టీమ్స్ అండ్ మార్క్స్ గురించి ఆలోచిస్తుంటారు. బట్ ఇప్పుడు ఐపీఎల్ గురించి మనం తెలుసుకుందాం. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2007లో ఏర్పడింది. ఎక్కడ అంటే ముంబైలో, మహారాష్ట్రలో ముంబైలో హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. ఇది వచ్చేసి 2007లో ఏర్పడింది. 2008లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది. మీకు అందరికీ తెలుసు 18th సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఎవరికంటే కలకత్తా బెంగళూరుకి. సో అలాగనే మనకు ఫస్ట్ టైం 2007లో ఏర్పడిన తర్వాత 2008లో కూడా మనకు కలకత్తాకి బెంగళూరుకి మధ్యనే జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఏదైతే 2018లో జరిగిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం 2025లో అంటే రేపు జరగబోయే మ్యాచ్లో మళ్ళీ కలకత్తాకి బెంగళూరుకే జరుగుతుంది అనమాట. అప్పుడు కలకత్తా గెలవడం జరిగింది. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. ఒకవేళ రేపు ఎవరు గెలిచినారో మీరు చూస్తే, అఫ్కోర్స్ నేను చూడను, మీరు ఒకవేళ చూస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చైర్మన్ ప్రజెంట్ 2025 ఐపీఎల్కి చైర్మన్ వచ్చేసి అరుణ్ ధూమల్ అనమాట. అరుణ్ ధూమల్ ఇలా ఇప్పుడు మనకి ఈ ఐపీఎల్ని ఎవరు కండక్ట్ చేస్తారు అంటే బీసీసీఐ వాళ్ళు, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. రిచెస్ట్ క్రికెట్ లీగ్ అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఈ ఐపీఎల్ జరిగేది ఏదైతే ఉందో వరల్డ్లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ క్రికెట్ లీగ్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐపీఎల్. ఇంకా కొన్ని మనకు యాక్చువల్గా ఈ 2025లో జరిగే ఐపీఎల్కి కొన్ని మార్పులు చేయడం జరిగింది. అందులో ఫస్ట్ మార్పు వచ్చేసి ఉమ్ముపై నిషేధం తొలగింపు. ఉమ్ముపై నిషేధం తొలగింపు అంటే యాక్చువల్గా మీకు ఈ బౌలర్స్ ఐడియా ఉంటారా? బౌలర్స్ వచ్చేసి వాళ్ళు ఇలా రఫ్ చేసి ఇలా స్పిట్ చేసి బాల్ మీద బౌలింగ్ వేయడం జరుగుతుంది. అలా కొంతమందికి అలవాటు ఉంటుంది. దాన్ని కరోనా టైమ్స్లో నిషేధించినారనమాట. దాన్ని మళ్ళీ ఇప్పుడు అలో చేస్తున్నారు. ఎవరైతే అలవాటు ఉన్న వాళ్ళు బాల్ మీద స్పిట్ చేసి మళ్ళీ బౌలింగ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి రాత్రి మ్యాచ్కి రెండో బంతి అనుమతి. అంటే మంచు ఉంటుంది కదా, మంచు వల్ల మనకి ఎర్లీ మార్నింగ్ నైట్ ఉన్న మ్యాచెస్కి అయితే 11 ఓవర్స్ అయిపోయిన తర్వాత కూడా రెండో బంతి వేసుకోవడానికి అంపైర్ అనుమతి తీసుకొని వేసుకోవచ్చు. బట్ మధ్యాహ్నం మ్యాచ్కి ఇది వర్తించదనమాట. తర్వాత డిఆర్ఎస్ అంటే ఏంటంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ అనమాట. డెసిషన్ రివ్యూ సిస్టమ్ ఎందుకంటే ఇప్పుడు వైడ్ లైన్, సైడ్ లైన్ అని అంటుంటారు కదా, నాకు అంత అలా ఐడియా లేదు. బట్ అప్పుడప్పుడు చూసినప్పుడు సైడ్ లైన్ నుంచి వచ్చిందని మనకి రివ్యూస్ ఇస్తుంటారు. అది రైటా రాంగ్ అని. అంపైర్ డెసిషన్ మీకు కాన్ఫిడెన్స్గా లేనప్పుడు మీరు రివ్యూకి వెళ్తుంటారు కదా, అలా అయినప్పుడు ఈ సైడ్ రివ్యూస్కి కూడా డిఆర్ఎస్ సిస్టమ్ని ఈసారి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐపీఎల్ లీగ్. సో కలకత్తా సైడ్, బెంగళూరు సైడ్ ఎవరైతే ఉన్నారో రేపు మ్యాచ్కి ఆల్ ది బెస్ట్. ఎవరు గెలిచారో కామెంట్ చేయండి, చూద్దాం. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హిందూకుష్ మౌంటైన్స్. ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఎవరికైతే మన వీడియోస్ నచ్చుతున్నాయో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి. తర్వాత ఈరోజు నుంచి మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు రోజు ఒక క్వశ్చన్ అడుగుదాం. దాన్ని టాపిక్ ఎండింగ్లో నేను ఆన్సర్ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు వరల్డ్ వాటర్ డే సందర్భంగా భారతదేశ జల మహిళగా ఎవరిని పిలుచుకోవడం జరుగుతుంది. సో తెలిసిన వాళ్ళు కంపల్సరీ కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు లాస్ట్లో ఆన్సర్ తెలుసుకొని నేర్చుకోండి. నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. హిందూకుష్ మౌంటైన్స్ గురించి చాలామందికి ఐడియా ఉంటాయి. హిందూకుష్ మౌంటైన్స్ మనకు ఆర్కిటిక్, అంటార్కిటిక్ అని రెండు ఉంటాయి. ఆర్కిటిక్ వరల్డ్ మ్యాప్ తీసుకుంటే ఆర్కిటిక్ పైన, అంటార్కిటిక్ కింద ఉంటుంది. సో ఇవి అత్యంత మంచు కలిగిన ప్రదేశాలు అనమాట. ఈ రెండింటి తర్వాత అత్యంత మంచు కలిగిన ప్రదేశంగా మనం హిందూకుష్ మౌంటైన్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ హిందూకుష్ మౌంటైన్ రీజియన్ ఎక్కడి వరకు నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయిందంటే ఇదంతా
ఎక్కడైతే నేను షేర్ చేసినానో ఇక్కడ ఈ షేడ్ చేసిన ప్లేస్ అంత రీజియన్ అంతా కూడా మనం హిందూకుష్ మౌంటైన్ రీజియన్గానే పిలుచుకోవడం జరుగుతుంది. ఈ హిందూకుష్ మౌంటైన్స్లోనే మనం టిబెట్ అనే ప్లేస్ని కూడా చూడొచ్చు. తర్వాత ఈ హిందూకుష్ మౌంటైన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 కంట్రీస్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. అవి చూసుకుంటే మనం ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, ఇండియా, భూటాన్ అనమాట. ఈ 8 కంట్రీస్లో మనకి ఈ హిందూకుష్ మౌంటైన్స్ అనేవి స్ప్రెడ్ అయినాయి. తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ ఈ హిందూకుష్ మౌంటైన్స్ రీజియన్లో ఉన్న మనుషులు ఉంటారు కదా, ఆల్మోస్ట్ 100 కోట్ల మందికి ఇది ఆధారంగా నిలుస్తుంది. అలాగే చాలా జీవనదులకు కూడా ఈ హిందూకుష్ మౌంటైన్ రీజియన్ అనేది జీవన ఆధారంగా నిలవడం జరుగుతుంది. ఇది వచ్చేసి 3500 కిలోమీటర్ల వరకు స్ప్రెడ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 3500 కిలోమీటర్స్ వరకు విస్తరించింది అనమాట. తర్వాత ఇది ఎందుకు ఇంత ఫాస్ట్గా కరిగిపోతుంది అంటే ఇక్కడ మనకు ప్రపంచ సగటులోనే 3 ఉష్ణోగ్రత ఇక్కడే ఉండడం జరుగుతుంది అనమాట. అందుకే ఇంత ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఈ హిందూకుష్ మౌంటైన్ అనేది చాలా ఫాస్ట్గా కరిగిపోవడం జరుగుతుంది. కరిగిపోవడం వల్ల ఏమవుతుంది, ఈ మంచు అనేదంతా వాటర్ ఫామ్లోకి వెళ్ళిపోయి వరదలు కూడా రావడం జరుగుతుందని మనకు తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసి దీని మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకున్న మొత్తం నీటి వనరుల్లో 2% అంటే 2% నీటి వనరులు ఈ హిందూకుష్ మౌంటైన్ రీజియన్లోనే ఉన్నాయి. అలాగే 70% తాగునీరు ఈ హిమానదాలు, పర్వతాల నుండి రావడం జరుగుతుంది. అలాగే బియ్యం ఉత్పత్తిలో 3వ వంతు, గోధుమ ఉత్పత్తిలో 4వ వంతుగా పేరు పొందిన ఈ హిందూకుష్ మౌంటైన్ రీజియన్ రోజు రోజుకి దీని ఉత్పత్తి కూడా తగ్గిపోతుందని తెలియజేయడం జరిగింది. అలాగే ఇలా ఈ పరిణామాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, మీ అందరికీ ఐడియా ఉంటుంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని, ఇది ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది. ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా అనమాట. దాని పేరు ఏమంటే హిమానదాల నుండి పొలాలకు. ఇది ఒక చిన్న ప్రోగ్రాం. హిమానదాల నుండి పొలాలకు అనే ఒక ప్రోగ్రాం ద్వారా 350 కోట్లను సమీకరించి ఈ సమస్యను ఎదుర్కోవాలని చూస్తుంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు యుఎన్ఓతో అలాగే లోకల్ గవర్నమెంట్ ఏవైతే హిందూకుష్ రీజియన్ సంబంధించిన లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా వాళ్ళతో కలిసి ఇది వర్క్ చేయాలని నిర్ణయించుకుంది. తర్వాత వచ్చేసి దీని కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం హిందూకుష్ మౌంటైన్స్ గురించి చెప్తున్నాం కదా, దాని కంటిన్యూషనే మనకి దీని ద్వారా అంటే ఇది కరిగిపోతుంది కదా రోజు రోజుకి. 2030 నాటికంతా పెద్ద పెద్ద హిమానదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కరిగిపోతాయని మనకు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. మనకి టోటల్గా 2.75 లక్షల హిమానదాలు ఉన్నాయంట మన మొత్తం మీద. తర్వాత వచ్చేసి వీటిని ఎలా పరిరక్షించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ హిందూకుష్ మౌంటైన్స్లో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతను ఎలా తగ్గించాలి అనే దాని గురించి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వాటర్ని ఎలా రక్షించాలని కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే యుఎన్ఓ, మనందరికీ తెలుసు యునెస్కో వాళ్ళు అంతర్జాతీయ హిమానదాల పరిరక్షణ సంవత్సరంగా 2025ని పెట్టడం జరిగిందనమాట. యునెస్కో వాళ్ళు అంతర్జాతీయ హిమానదాల పరిరక్షణ సంవత్సరంగా 2025ని పిలుచుకోవడం జరుగుతుంది. అలాగే ప్రపంచ జల దినోత్సవం మార్చి 22న జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, మార్చి 22న జల దినోత్సవం జరుపుకుంటాం ప్రపంచ. తర్వాత వచ్చేసి మనకి 2100 సంవత్సరం కంతా 75% ఆఫ్ మంచు అంతా కరిగిపోతుందని శాస్త్రవేత్తలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీటి కోసం జల్ జీవన్ మిషన్, నేషనల్ వాటర్ మిషన్ అనేవి కూడా మనకు గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిందూకుష్ మౌంటైన్ రీజియన్ అండ్ మంచు కరిగిపోవడం గురించి మనకు ఎవరైతే శాస్త్రవేత్తలు చర్య చేశారు. తర్వాత నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా కేంద్రం అధ్యయనం ప్రకారం 300 ఊళ్ళలో భూగర్భం ఖాళీ, అంటే భూగర్భ జలాలు అనేవి ఆల్మోస్ట్ 300 ఊళ్ళలో, మెయిన్గా ఇవి 300 ఊళ్ళలో భూగర్భ జలం అనేది ఖాళీ అయిపోయిందని చెప్పింది. ఈ అధ్యయనం వచ్చేసి కేంద్రం చేయడం జరిగింది. ఈ జల సంవత్సరంలో కేంద్రం ఈ అధ్యయనం చేయడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే ఎక్కడైతే 300 ఊళ్ళు ఉన్నాయి కదా అక్కడ భూగర్భ జలం అనేది చాలా వరకు వాళ్ళు
ఇప్పుడు 100 యూనిట్స్ రీగెయిన్ అయితే అందులో ఆల్మోస్ట్ 100 యూనిట్స్ వాడేయడం జరిగిందనమాట. సో, అందుకని కేంద్రం ఏమని చేసిందంటే అక్కడ పరిశ్రమలకు గానీ, బోర్‌లకు గానీ అనుమతించొద్దని చెప్పింది. తరువాత ఇక్కడొచ్చేసి మనకి 100 యూనిట్స్ అన్ని నీరు మనకి రీగెయిన్ అయినాయనుకోండి ఆ ప్లేస్‌లో, అప్పుడు మనం 7 యూనిట్స్ కంటే తక్కువ వాటర్‌ని వాడుకున్నట్టయితే మనం సమర్థంగా వాడుకుంటున్నట్టు. అలాగే 70-90% వరకు ఆ వాటర్‌ని వాడుకున్నామనుకోండి అది ప్రమాదకరంలో ఉన్నప్పుడు. అదే 90-100 అంటే 100 యూనిట్స్ రీగెయిన్ అయినప్పుడు 100 యూనిట్స్‌ని కూడా వాడేసినప్పుడు ఏమైతదంటే మనం అత్యంత ప్రమాదకర స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏం చెప్తుందంటే కేంద్రం అధ్యయనంలో మన ఏపీ నుంచి ప్రకాశం అంటే శ్రీకాకుళం జిల్లాలు ముందంజలో ఉన్నాయన్నమాట. ఈ ఏదైతే భూగర్భ జలాలు ఖాళీ అయినాయో అందులో ప్రకాశం, శ్రీకాకుళం అనేవి ముందంజలో ఉన్నాయి. మనకు వాల్టా చట్టం అనేది 2002లో తీసుకురావడం జరిగింది. ఈ వాల్టా చట్టం అంటే ఏంటంటే, వాల్టా అంటే వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ అనమాట. 2002లో వచ్చింది. దీని కింద వీటిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందనమాట. అంటే ఇక్కడ ఇంకా బోర్‌లే వేయకూడదు అసలు. ఈ ఊర్లు ఎవరైతే ఉన్నాయో 300 ఊర్లలో బోర్‌లు వేయకూడదు. అలాగే పరిశ్రమల కోసం కూడా వాటర్ కోసం బోర్‌లు వేయకూడదు. అలాగే వ్యవసాయం గురించి, వ్యాపారం గురించి కానీ ఇక్కడ బోర్‌లు వేయడానికి ఎలాంటి అనుమతి ఇవ్వకూడదని రెస్ట్రిక్ట్ చేసింది. తర్వాత ఓన్లీ తాగునీటికి మాత్రం ఇన్‌కేస్ తాగడానికి నీళ్ళు లేకపోతే తాగునీటికి మాత్రమే బోర్‌లు వేసుకోవచ్చు అనేసి పర్మిషన్ ఇచ్చిందనమాట. ఇక్కడొచ్చేసి మనకి ప్రమాదకర స్థితి, సమర్థం, అత్యంత ప్రమాదకరం అని చెప్పినాం కదా! ఆల్మోస్ట్ మనకి 450 గ్రామాలనేవి ప్రమాదకర స్థితిలో ఉండడం జరిగిందనమాట. సో, పంచాయతీ ఏవైతే గ్రామాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయో వాటి మీద పంచాయతీరాజ్, అటవీ, రక్షణ, నీటి సరఫరా శాఖ వాళ్ళు సంబంధించిన శాఖ వాళ్ళు మనకి దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందనమాట. సో, ఇది ఏవైతే భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయో వాటిని పెంచడం కోసం కేంద్రం ఈ ఈ యాక్షన్స్ అన్నీ తీసుకోవడం జరిగిందనమాట. ఈ వాల్టా చట్టం అనేది మెయిన్‌గా ఏపీ గవర్నమెంట్ రిలేటెడ్ చట్టం అనమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ భూగర్భ జలాల ఖాళీ గురించి. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే వినియోగంలో లేని ఫోన్ నెంబర్లకి యూపీఐ రద్దు. అంటే యూపీఐ ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఫోన్పే, గూగుల్ పే చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అంటే ఆన్లైన్ పేమెంట్ కోసం యూపీఐని యూజ్ చేయడం జరుగుతుంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటారనమాట. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. యూపీఐ అనేది ఎన్పిసిఐ కిందకి వస్తుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కిందకి రావడం జరుగుతుందనమాట. ఇక్కడ రీసెంట్గా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తుందంటే వినియోగంలో లేని ఫోన్ నెంబర్లకి యూపీఐని రద్దు చేస్తామని. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఫోన్ కొంటారు, ఆ నెంబర్ మీదనే మీరు యూపీఐ ఓపెన్ చేసి ఉంటారు. అలాగే బ్యాంక్ అకౌంట్ని, ఆధారాన్ని అన్నిటినీ లింకప్ చేసుకుంటారు కదా. ఒకవేళ మీ ఫోన్ పోవడం వల్ల లేదా సిమ్ చేంజ్ చేయడం వల్ల మీ నెంబర్ మారిపోయిందనుకోండి, ఏదైతే మారిపోయిన నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి మీరు మీ అకౌంట్ని కానీ అలాగే యూపీఐ అకౌంట్ని కానీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాదని కొత్త నెంబర్ తీసుకున్నాక కొత్త నెంబర్ని ఫోన్ కాల్స్కి వాడుకొని ఆ పాత నెంబర్ని యూపీఐ ఐడికి వాడుకున్నట్లయితే అది చెల్లదు, దాన్ని రద్దు చేస్తామని ఈ ఎన్పిసిఐ వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడం జరుగుతుందని చెప్పిందనమాట. సో, ఎవరైతే కొత్త నెంబర్ ఉండి పాత నెంబర్ని యూపీఐ ఐడిగా వాడుతున్నారో వాళ్ళు వీలైనంత తొందరగా కొత్త నెంబర్కి యూపీఐ ఐడిని చేంజ్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు అలా చేంజ్ చేయకపోతే వాళ్ళే దాన్ని రద్దు చేసేస్తారంట. ఇక్కడ ఏమని చెప్తున్నారు, దీన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవడం జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరికి మెయిన్‌గా దీని ప్రభావం పడుతుందంటే ఎవరైతే నెంబర్ చేంజ్ చేసినా కూడా పాత నెంబర్ని యూపీఐగా వాడుతున్నారో, అలాగే బ్యాంక్ అకౌంట్‌కి పాత నెంబర్ పెట్టుకొని కొత్త నెంబర్ని వాడుతున్నారో, అలాగే 90 రోజుల వరకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాని నెంబర్లు యూపీఐ కింద వాడుతున్నారో వాటన్నిటిని రద్దు చేయడం జరుగుతుంది అని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఆ పాత నెంబర్ మీద యూపీఐ ఐడి ఉండి కొత్త నెంబర్ని తీసుకున్నట్లయితే వెంటనే మీ యూపీఐ ఐడిని పాత నెంబర్ నుంచి కొత్త నెంబర్కి షిఫ్ట్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇఫ్కో. రీసెంట్గా ఇఫ్కో డైరెక్టర్గా కర్రోతు బంగారాజు గారు నియమించడం జరిగింది. కర్రోతు బంగారాజు గారిని నియమించడం జరిగింది. కర్రోతు బంగారాజు. ఇక్కడ ఇఫ్కో గురించి చెప్పుకోవాలంటే, ఇఫ్కో అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ అనమాట. ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్. ఇఫ్కో వచ్చేసి మనకి 1967లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఇది ఎందుకు మెయిన్గా దీని విజన్ ఏమేమంటే, వీళ్ళైతే వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో లేదా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని అంటే జీవన ప్రమాణాన్ని పెంచడం కోసం తీసుకొచ్చిందనమాట. ఇఫ్కో 1967 హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీ. రైతుల జీవన ప్రమాణాలని మెరుగుపరచడమే దీని యొక్క విజన్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. అనమాట ఇఫ్కో అంటే. సో దానికి రీసెంట్గా డైరెక్టర్ ఎవరు అంటే కర్రోతు బంగారాజు గారు ఎలక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, జుట్టుపై వ్యాఖ్య లైంగిక వేధింపు కాదని బాంబే హైకోర్టు చెప్పింది. ఇక్కడ ఏంటి అంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ అధికారి అయిన ఒక ఆమె పైన, అంటే తనతో పాటు కొలిగ్గా పనిచేస్తుంటుంది కదా, ఆమె పైన విమర్శించడం జరిగింది. అది కూడా ఏ విధంగా అంటే జుట్టు విషయంలో ఆమె జుట్టు గురించి ఈయన కామెంట్ చేయడం ద్వారా ఆమె దాన్ని లైంగిక వేధింపుల కింద కేసు వేయడం జరిగింది. దాన్ని బాంబే హైకోర్టు ఏమని చెప్పిందంటే, ఏదైతే జుట్టు పైన వ్యాఖ్య చేసినాడో అది అనేది లైంగిక వేధింపుల కిందికి రాదు అని మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ కోర్టు అంటే బాంబే హైకోర్టు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి షుగర్ పరీక్షకు కాంతి మార్గం అంటే షుగర్ వచ్చిన వాళ్ళు యాక్చువల్గా షుగర్ పరీక్ష ఎలా చేస్తారంటే, షుగర్ వచ్చిన వాళ్ళ ఒక బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు కదా, ఇంజెక్షన్ వేసి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అందులో గ్లూకోజ్ పర్సెంట్ ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి షుగర్ ఉందా లేదా అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే, మనకి బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఈ షుగర్ పరీక్షకి పదే ఇంజెక్షన్స్ వాడకుండా డైరెక్ట్గా కాంతి మార్గం ద్వారా వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ని తెలుసుకొని వాళ్ళకి షుగర్ ఉందా లేదా అనేది నిర్ణయించడం జరుగుతుందన్నమాట. సో ఇదొక కొత్త ఆవిష్కరణ బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలవడానికి ఇది ఉపయోగిస్తారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు కాంతి మార్గం ద్వారా ఎలాగనుకుంటారంటే, వీళ్ళు ఉపయోగించిన పరిజ్ఞానం వచ్చేసి ఫోటో అకౌస్టిక్ సెన్సింగ్ అనమాట. ఫోటో అకౌస్టిక్ సెన్సింగ్ ద్వారా అందులో పోలరైజర్ కాంతిని ఉపయోగించడం జరుగుతుంది. అంటే అది ఓన్లీ నిర్దిష్ట దశలోనే కనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఏ వేలో కావాలో ఓన్లీ ఆ వేలోనే కనిపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, మనం ఓన్లీ ఏ కణజాలంలో గ్లూకోజ్ వాల్యూ ఎంత ఉందో కనుక్కోవాలంటే కరెక్ట్ దానికి సంబంధించి యూజ్ చేయాలి. కాబట్టి వాళ్ళు పోలరైజర్ కాంతిని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అలాగే కణజాలంలో కేవలం గ్లూకోజ్ తీవ్రతను కనుక్కోవడానికి మాత్రమే, అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఒక కణజాలం తీసుకుంటే అందులో నుంచి గ్లూకోజ్ పర్సెంట్ ఎంత ఉందని కనుక్కోవడానికి దీన్ని మెయిన్గా ఫోకస్ చేసినారనమాట. సో కాంతి మనకి ఇది వచ్చేసి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువే ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ వచ్చే ఏదైతే ధ్వని తీవ్రతలో ఇప్పుడు మనకి ఈ కణజాలాన్ని ఈ లైట్ని ఒక కణజాలం మీద వేసినప్పుడు ఈ వచ్చే సౌండింగ్ వేవ్స్ ద్వారా ఇది వ్యాకోచం చెందడం వల్ల మనకి ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఏర్పడతాయి అనమాట. అందులో వచ్చే కంపనాల యొక్క తీవ్రతను బేస్ చేసుకొని మనము ఈ గ్లూకోజ్ వాల్యూని కనుక్కోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు అనుకోవచ్చు, అంటే చాలా కణజాలాలు ఉంటాయి కదా, వేరే వాల్యూస్ కూడా రావచ్చు. అంటే వాళ్ళు మనది ఏదైతే థంబ్ ఇంప్రెషన్ ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. మనకి ఏదైతే గ్లూకోజ్ కనుక్కోవాలంటే ఓన్లీ దానికోసం మైక్రో సెకండ్స్ ఆఫ్ కంపనాలు జరుగుతాయి అనమాట. దాన్ని ఆ ఏదైతే ధ్వని తీవ్రతను, అందులో కంపనాల్లో వచ్చే ధ్వని తీవ్రతను బట్టి గ్లూకోజ్ వాల్యూ ఎంత ఉంది అనేది వీళ్ళు నిర్ధారించడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా మంచిదే కదా. చాలామంది ఇంజెక్షన్స్కి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. సో షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్కువ సార్లు ఇంజెక్షన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా కాంతి ద్వారా డైరెక్ట్గా అది కూడా చాలా తొందరగా రిజల్ట్స్ తెలుసుకోవడం అనేది ఒక కొత్త ఆవిష్కరణ కిందకి వస్తుంది. నెక్స్ట్ టాపిక్